హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ ధనుష్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. ఈరోజు నాతో పాటు నా గెస్ట్ యాంకర్ రవి, వన్ ఆఫ్ మై ఇన్స్పిరేషన్స్. సో నాకు చాలా క్లోజ్ అనమాట. కాకపోతే అనుకున్నంత సక్సెస్ వచ్చిందా అంటే ఒక క్వశ్చన్ మార్క్ నాకే అనిపిస్తూ ఉంటుంది. సో మీ విషయంలో మీకు అనుకున్నంత సక్సెస్ వచ్చిందా? ఇట్ డిపెండ్స్ బ్రో. అంటే అనుకున్నంత సక్సెస్ అంటే నీ మైండ్లో నీ హార్ట్లో వాట్ ఈస్ సక్సెస్ అది వేరే, నా హార్ట్లో నా మైండ్లో వాట్ ఈస్ సక్సెస్ అనేది డిఫరెంట్. ఇట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను నాలాగానే ఉండాలనుకుంటా. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను పడుకున్నప్పుడు ఐఎమ్ ఏ సాటిస్ఫైడ్ సోల్. ఇప్పుడు అందరూ చిరంజీవి అవ్వాలనే బయలుదేరారు ఇంటి నుంచి. నేను ఏదో రోజు మెగాస్టార్ చిరంజీవి అంతటువంటి కావాలి అని అందరికి కుదరలేదు. ఇన్ఫ్యాక్ట్ ఎవరికి కుదరలేదు. సో ఫర్ మీ ఎప్పుడు సక్సెస్ అవ్వలేదు అనొచ్చా? నేను లేదు, వాళ్ళ దాంట్లో వాళ్ళ దీంట్లో సక్సెస్ ఉన్నారు. ఐఎమ్ హ్యాపీ టుడే. ఐ హ్యావ్ బికమ్ నేను యంగ్స్టర్గా ఇంటర్మీడియట్ బీటెక్ ఎలా ఆడుతూ పాడుతూ ఇంతవరకు వస్తాం లేదని డౌట్ నాకెందుకు. మా ఇంట్లోకే నమ్మకం లేకుండే, అరే వీడు ఒక రోజు సంపాదిస్తాడు, వీడికి ఒక రోజు సొంత ఇల్లు ఉంటుంది అని లేకుండే. సో ఆ విధంగా చూస్తే ఐఎమ్ సక్సెస్ఫుల్. సో హూ డిఫైన్స్ వాట్ ఈస్ సక్సెస్? అకార్డింగ్ టు మీ ఇట్ ఇస్ సంథింగ్ ఎల్స్, అకార్డింగ్ టు యూ సంథింగ్ ఎల్స్. ఇప్పుడు నా ఫ్యాన్స్ నన్ను ఇష్టపడే వాళ్ళు ఏదో కోరుకుంటున్నారని చెప్పేసి నేను పిచ్చి ఏదో చేసి ఎందుకు ఏమైపోలే? ఐఎమ్ బ్యాలెన్స్ టుడే, ఐఎమ్ ఆల్ రైట్. అఫ్ కోర్స్ నేను అనుకునేది జరగలేదేమో, ముందు జరుగుతుందేమో అని ఆశిస్తూ ముందుకు వెళ్తున్నా. ఐఎమ్ వర్కింగ్ హార్డ్. ఎక్కడ కూడా రిలాక్స్ అయిపోయి చేసేసినాంలే అని లేదు. అంటే వాట్ ఈస్ సక్సెస్ అకార్డింగ్ టు యూ? అంటే బిజీగా వర్క్స్ ఉండటమా, లేదంటే ఫినాన్షియల్గా సరిపోతుంది? ఎవడు ఏం చెప్పినా సక్సెస్ అంటే ప్రతి మనిషి భూమి మీద బతికేటోడికి సక్సెస్ ఇస్ ఓన్లీ మనీ. వాడి ఇంకా వేరేది ఏం చెప్పినా నేను నమ్మ సక్సెస్ ఇస్ మనీ. మనీ డిఫైన్స్ యువర్ సక్సెస్. నువ్వు ఎంత సంపాదించుకున్నావు, ఏమేం చేస్తున్నావు, ఆ సంపాదన నీ ఫ్యామిలీ ఎంత హ్యాపీ ఉంది. సంపాదన వస్తే నీ ఫ్యామిలీని హ్యాపీగా చూసుకోగలుగుతావు. 3 పూటలు కాదు 6 పూటలు పెడతావు. సంపాదిస్తే నీ 6 పూటలు అయిపోయినాక ఇంకో 2 పూటలు దానం చేయగలుగుతావు. సో దట్ గివ్స్ యువర్ హ్యాపీనెస్ ఇన్ యువర్ సోల్. నీకు సక్సెస్ ఉంది అంటే ఒక మంచి కారు కొంటావు, రెస్పెక్ట్ వస్తుంది. సో మనీ లేకపోతే ఎవడన్నా వచ్చి నేను హూ ఆర్ యూ అంటాడు. మనీ వచ్చింది అంటే ఆడే వచ్చి హౌ ఆర్ యూ సార్ అంటాడు. సో ఈ డిఫరెన్స్. మనీ ఫర్ మీ సక్సెస్ ఇస్ మనీ. హౌ మచ్ యూ అర్న్ దట్ డిఫైన్స్ యువర్ సక్సెస్ లెవెల్. అరే వీడేమనుకుంటున్నాడు, వాడేమనుకుంటున్నాడు. అరే నువ్వేమన్నా నాకు రేపు పొద్దున్న జ్వరం వస్తే నాకు డోలో ట్యాబ్లెట్ వేస్తావా? వెయ్యవు. నువ్వు ఏం చేస్తావు? సోషల్ మీడియాలో కమెంట్ పెడతావు, అన్న ఏందన్నా ఇది అని. అది ఫర్ మీ సోషల్ మీడియా ఇస్ ఉంది లేకపోతే లేదు అన్నట్టు. ఐ డోంట్ గివ్ దట్ ఇంపార్టెన్స్. సో ఎవడేమనుకున్నది మేనేజర్ చూస్తాడు రా, ఓ కార్ దిగండి సార్ 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 అంతే. నేను నమ్మే డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఏమనుకుంటున్నారు, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ టు యూ. అంతెందుకు రా, ఇప్పుడు నువ్వు చేస్తున్నావు, శివ చేస్తున్నాడు, ఇప్పుడు మీ దాంట్లో 10 మంది ఉన్నారు యూట్యూబ్లో పాడ్కాస్ట్ చేస్తారు. బేసిక్ పాయింట్ ఏంటంటే మీ అందరికీ పాడ్కాస్ట్ అంటేనే ఏంటో తెలియదు, ఇంటర్వ్యూ అనుకుంటారు. ఈ మైకులు పెట్టారు ఎందుకు, ఎన్నో చూసారు ట్రెండింగ్ అవుతుంది, ఆ మైకులు పెట్టి మాట్లాడదాము అని. బట్ వాట్ ఈస్ అ పాడ్కాస్ట్? పాడ్కాస్ట్కి ఇంటర్వ్యూకి డిఫరెన్స్ ఏంటి చెప్పు? ఒక ఇష్యూ గురించి ఇద్దరికి నాలెడ్జ్ ఉండి ఇద్దరు డిబేట్ చేసుకుంటే అది పాడ్కాస్ట్. ఇట్ ఈస్ అ కన్వర్సేషన్. నీకు పాడ్కాస్ట్ ఇస్ అ కన్వర్సేషన్. కరెక్ట్. ఇట్ ఈస్ నాట్ అన్ ఇంటర్వ్యూ. ఈ 2 మైకులు పెట్టేసి పాడ్కాస్ట్ అనే పేరుతో ఇంటర్వ్యూలు చేస్తున్నారు మీరు. అది రాంగ్. పాడ్కాస్ట్ ఇస్ ఒక టాపిక్ మీద ఇద్దరు నాలెడ్జబుల్ పర్సన్స్ మాట్లాడుకోవడం. అక్కడ ఇంకో పాయింట్ బర్త్ తీసుకుంటుంది, పుడుతుంది. అది జనాలకు కొత్తది. సో దట్ ఈస్ వాట్ అ పాడ్కాస్ట్ ఇస్. పాడ్కాస్ట్ ఈజ్ నాట్ ఇంటర్వ్యూస్. సో ఇది తెలుసుకోవాలంటే నేను ఫస్ట్ అది చేస్తున్నాం. నన్ను కూడా చాలామంది సార్ చేయొచ్చు కదా సార్, మీరు కూడా యాంకరే కదా పాడ్కాస్ట్. ఫస్ట్ పాడ్కాస్ట్ అంటే తెలుసుకుందాం, దాని తర్వాత చేద్దాం అని నా పాయింట్. దిస్ ఇస్ వాట్ ఐ నో. సో మీకు చూడు ఇంతమంది ఉన్నారు, ఇంతమందిలో ఎవరికి వచ్చింది పేరు ఇంటర్వ్యూస్లో చెప్పు? తక్కువ మందికి వచ్చింది. ఎందుకంటే దే ఆర్ నాట్ నోయింగ్ ద రూట్ కాజ్. ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేస్తున్నావు, అసలు ఏం చేస్తున్నావు. ఆడు చేసినా బాగుంది అని అట్లీస్ట్ నేను అట్లా చేయలే. కానీ మనం ఒకటి అనుకుంటాము ఇది అవ్వాలి అని, కానీ అది కాకుండా దేవుడు మనకి ఇంకో రూట్ చూపిస్తాడు. సో స్టార్టింగ్ నేను వినింది కొరియోగ్రాఫర్గా జర్నీ స్టార్ట్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చిన రవికి యాంకర్ పాత్ చూస్ చేసుకోవాలని ఎందుకు అనిపించింది? ఈ రూట్లో కంటిన్యూ అవుతూ ఈ కొరియోగ్రాఫర్ అనే పాయింట్ని ఎందుకు పక్కన పెట్టాల్సి వచ్చింది? కొరియోగ్రఫీ అప్పుడు అంటే బేసిక్లీ ఏదో ఒకటి చేయాలి, నేను ఇండస్ట్రీకి రావాలి. దేవుడు ఇచ్చింది ఏంటి? సరే అప్పుడు ఇక ఇంటర్మీడియట్లో పోరగాళ్ళు ఫ్రెండ్స్ అందరు ఉంటుండే వాళ్ళమ్మ, అరే నువ్వు మస్తు ఉంటావురా, నువ్వు అసలు అది కహోనా పేరు వచ్చినప్పుడు అయితే అరే నువ్వు రితిక్ రోషన్ లాగా ఉన్నావు. ఇక ఆ ఏజ్లో ఎట్లుంటుంది, అమ్మ రితిక్ రోషన్ ఏది తగ్గే ఉంటుంది. కానీ మెల్లమెల్లగా విత్ ఏజ్ యూ రియలైజ్ దాట్ ఇట్ ఈస్ నాట్ జస్ట్ లుక్స్. ఇక్కడ
లుక్స్ అంటే మిస్టర్ ఇండియా, మిస్టర్ వరల్డ్ ఎందుకు అవ్వట్లేదు హీరోలు? ఇట్స్ నాట్ జస్ట్ లుక్స్, ఇట్ ఈస్ ఆవగింజంత అదృష్టం అనేది ఉండాలి, డబ్బు ఉండాలి, నేను బ్యాకప్ చేయడానికి జనాలు ఉండాలి, అట్లీస్ట్ ముందుకు వెళ్ళాలంటే అది తెలుసుకున్నా. దేవుడు ఇచ్చిన టాలెంట్ ఏంటి అంటే డాన్స్ బాగా చేస్తుండే అప్పుడు. సో డాన్స్ స్కూల్ నడిపేవాడిని, డాన్సెస్ షోస్ చేస్తుండే. సో సరే కొరియోగ్రఫీ ఎందుకు ట్రై చేయొద్దు, కొంచెం యూనో మంచి ఐడియాలజీ ఉంది కొరియోగ్రఫీ మీద, అట్లా ఇట్లా అని. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది దాంట్లో కూడా కాంపిటీషన్ చాలా ఉంది అని. అట్లా అట్లా పోయి ఇంకా కొంతమందిని కలిసిన తర్వాత మా టీవీలో యాంకరింగ్ ఇది అయిపోయింది. అంటే ఏదో ఒకటి చేసి సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో. కొరియోగ్రఫీ అయితే ఏంటి, యాంకరింగ్ అయితే ఏంటి అని, అట్లా ఈ దారి. మరి మీ ఇద్దరి మధ్య గొడవలు ఏంటి? లాస్ట్ ఇయర్కి మీకు చాలా ఇంటర్వ్యూస్లో ఇద్దరు ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోవడం. ఇద్దరం చేస్తున్నాము, ఒక షోకి పేరు వస్తుందంటే ఎవ్రీవన్ వాంట్స్ నాకు ఎక్కువ పేరు రావాలి, తనకి అది ఆ డిఫరెన్సెస్ ఖచ్చితంగా క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటాయి. బట్ దాని తర్వాత ఒక 1.5 year మాట్లాడుకోలేదు అనుకుంటా మేము. ఈ ఈగో డిఫరెన్సెస్ వల్లనే. అంటే నీకు వచ్చింది ఆ పేరు, నాకు వచ్చింది ఆ పేరు, నేను బాగా చేశాను అంటున్నా, నువ్వు బాగా చేశాను. అదంతా బచ్పనే, అది చిన్నపిల్లల గొడవలు అవన్నీ. వన్స్ వీ స్టార్టెడ్ ఇంకా ఎదుగుతున్న కొద్దీ ఇవన్నీ వీ వెంట్ బియాండ్ దిస్. అరే మనం ఏం ఆలోచించాం అప్పుడు, ఏం గొడవలు పడ్డాము అని చెప్పేసి. దాని తర్వాత మళ్ళీ వీ స్టార్టెడ్ డూయింగ్ షోస్. మళ్ళీ స్టార్ మానే పిలిచింది, స్టార్ మాలోనే షోస్ చేసాం. ఇప్పుడు ఇట్స్ ఆల్ గుడ్. ఇంత మంచి ఫ్యామిలీని స్టార్టింగ్ నుంచే చూపించచ్చు కదా, ఎందుకు చాలా ఇయర్స్ వరకు ఎవరికి తెలియకుండా అదొక సీక్రెట్గా దాచాల్సి వచ్చింది? మళ్ళీ లవ్ మ్యారేజ్. భయమైందిరా, సీరియస్గా భయం. అప్పుడప్పుడు పైకి వస్తున్నాం. లక్ష్యం ఏంటి? హీరో, సంథింగ్ స్పెషల్. లక్ష్యం ఏంటి? హీరో. నాకు సంథింగ్ స్పెషల్ టైంలో పెళ్ళయింది. పెళ్ళి అని చెప్తే ఎక్కడ అంకుల్ ముద్ర వేస్తారో, హీరో ఛాన్సెస్ రాకుండా పోతాయో. నీకు బేసికలీ మన దాంట్లో ఇక పెళ్ళి అయిపోయింది అని అంటే ఒక అరే పెళ్ళి అయిపోయిందా, ఫీమేల్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయిపోతే ఆల్రెడీ పెళ్ళి అయిపోయిందిరా, అప్పుడు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాయి. అది ఇప్పుడు తప్పని అర్థమైంది నాకు. సో దీనివల్ల భయం వేసింది. ఎక్కడన్నా చెప్పుకుంటే అరే ఈ అంకుల్ ఫీల్ అరే ఆల్రెడీ మ్యారీడ్ అని వచ్చేస్తుందేమో, ఛాన్సెస్ ఎక్కడన్నా అవకాశాలు తగ్గిపోతాయేమో, మనకేమన్నా ముందుకెళ్ళడానికి ఇది అడ్డం వస్తుందేమో అని. ఇట్ వాజ్ అ మ్యూచువల్ డిసిషన్ ఆఫ్ మీ అండ్ నిత్య. ఇగో ఇట్లుంది అట్లుంది అంటే అవును కరెక్టే. ఇప్పుడు తను కూడా హీరోలకు ఫ్యానే నిత్య. సో పెళ్ళి అయిపోయిందంటే ఒకలాగా చూస్తారు ఆడవాళ్ళు, పెళ్లి కాకముందు అయితే ఒకలాగా చూస్తారు. పెళ్లి కాకముందు అరే హిస్ సో హాట్, ఓ మై గాడ్ ఐ వాంట్. అదే పెళ్లి తర్వాత కొంచెం తగ్గుతుంది, ఉంటుంది కానీ తగ్గుతుంది. అన్లెస్ అండ్ అంటిల్ యువర్ మహేష్ బాబు. సో ఆ భయం వల్ల అది రియలైజ్ అయ్యి ఇంకా ఇట్లా కాదు అని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. నాకు బిగ్ బాస్ మొత్తంలో లోబోది నీది కామెడీ ట్రాక్ ఒకటి బాగా ఇష్టము. ప్లస్ హైలైట్ అది. అదేంటి ఆన్ స్పాట్ అని ప్లాన్ చేసుకున్నారు? ఆన్ స్పాట్ అది. లోబో కానీ నేను మాది మా మ్యూజిక్ నుంచి కదా, మాది అనుబంధం మా మ్యూజిక్ నుంచి. అండ్ ఇది ఫన్నీ గై. ఆడు అసలు దేనికి భయపడ్డు, నోట్లకెళ్ళి బూత్ రేట్లు వస్తుంటాయి. వాడిది ఒక డిఫరెంట్ వైబ్ ఉంటుంది వాడితోని. వాడితో కూర్చుంటే ఇంకా నవ్వుతూనే ఉంటాం. వాడు అంటే ఇక కంప్లీట్ హైదరాబాదీ స్లాంగ్. దాని మీదకి వెళ్ళి పక్కన మాకు పింకీ ఉండే అనమాట. సో ఇక అట్లా అయిపోయింది, ఎంజాయ్ చేసాం. మళ్ళీ ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ ఒకటి మీ పాపతో వియాతో అట్లా ఎక్కించుకుని వెనకాల బాగుండే ఎక్స్పీరియన్స్ అంతా బయటకు వచ్చి ఆ వీడియో చూసినప్పుడు ఏమనిపించింది బ్రో? ఈ ఒక్క ఎపిసోడ్ బాగా కట్ చేశారనిపించింది. నిజంగా ముందు అంటే ఎవరైతే ఫ్యూచర్లో బిగ్ బాస్ వెళ్తున్నారో వాళ్ళకు కూడా చెప్తా, మీరు ఏదైతే అనుకుంటారో ఇదంతా బయటకు వస్తుందని ఏం జరగదు. వాళ్ళు చూపించే లెక్క వేరే ఉంటుంది. అండ్ నాకు మొత్తం ఇప్పుడు నాకు ఇంత డబ్బులు ఇచ్చారు అంటే నేను ముందే చెప్పిన నిత్య ఆడుకుంటారు నా జీవితంతో. దే గివింగ్ మీ సో మచ్, దే విల్ ప్లే విత్ మీ బికాజ్ నేను సైన్ పెట్టా. నాకు తెలుసు అంత డబ్బులు ఇచ్చారు కాబట్టి మేబీ ఏమన్నా ఆ యాంగిల్లో చూపించుంటారా, నెగిటివ్ యాంగిల్లో? యూ నెవర్ నో బ్రో. అంటే మనకి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు దేని గురించి. నువ్వు ఎంత వేలెత్తి చూపి ఆ సంస్థ బయటకు వచ్చి మాట్లాడదు. ఈవెన్ మీకు కూడా మాట్లాడటానికి ఏం లేదు కదా, అగ్రిమెంట్స్లో క్లియర్ పాయింట్స్ అని మెన్షన్ చేసి ఉంటాయి కదా. ఏమని? జనరల్గా షో ఫార్మెట్ ఇది, చూపించేది 1 hour చూపిస్తాము, అందులో మాకు కావాల్సిన కంటెంట్ తీసుకుంటాం, అట్లా ఏమైనా అగ్రిమెంట్లో మెన్షన్ చేసి ఉంటాయి? అట్లా ఉంటుంది, ఆబ్వియస్లీ ఉంటుంది అగ్రిమెంట్లో. మేము 1 hour మేము చూపెడతాం, దట్ ఈస్ ఆర్ రైట్. ఆర్ మీరు అఫ్కోర్స్ మీరు ఏం చేశారో అదే చూపెడతాం కాబట్టి. కానీ పాయింట్ ఆఫ్ వ్యూలో మారుతుంది. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు రైట్ ఉండొచ్చు, అవతలవాడి పాయింట్ ఆఫ్ వ్యూలో రాంగ్ ఉండొచ్చు. అవతలవాడి పాయింట్ ఆఫ్ వ్యూ చూపెడితే జనాలకు రాంగ్గానే కనబడుతుంది కదా. సో ఇట్ ఇస్ ఆల్ దట్ మ్యాజికల్ గేమ్.
ఇట్స్ ఎ రియాలిటీ షో, ప్రాపర్ రియాలిటీ షో, బట్ అన్ని ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి అంతే.